press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏంటంటే మనం ఎంఎస్ పవర్ పాయింట్లో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే యాక్షన్ బటన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇన్సర్ట్లో నేను మీకు ప్రీవియస్ వీడియో మీకు హైపర్ లింక్ ఎలా యాడ్ చేయాలి, అలాగే బుక్ మార్క్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈరోజు మనం ఏంటంటే దాని పక్కన ఉండే ఒక ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి యాక్షన్ బటన్ అయితే ఉంటుంది కదా. సో ఈ యాక్షన్ బటన్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్తే, మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ చెప్తున్నాగా, మీరు ఈ వీడియో చూసే ముందు మీరు హైపర్ లింక్ బుక్ మార్క్ వీడియో చూడకపోతే మీరు ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ యాక్షన్ అనే వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఆ వీడియో చూడకపోతే మీకు ఈ యాక్షన్ అనే వీడియో అర్థం కాదు. సో యాక్షన్ బటన్ దేనికి అంటే, మనం ఏదన్నా ఒక బటన్ యాడ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. ఒక 7 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 7 స్లైడ్స్లో స్టార్టింగ్ నా ఇంట్రడక్షన్ ఉంది, దాని తర్వాత టాపిక్స్ ఉన్నాయి, దాని తర్వాత యాజ్ టీజ్గా నేను ఎంచుకున్న సెక్టార్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్స్ వేసినాను చూడండి. ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోయాను. ఇక నేను ఫేస్బుక్ అనో, లేకపోతే యూట్యూబ్ అనో, ఇన్స్టాగ్రామ్ అనో, ట్విట్టర్ అనో, వాట్సాప్ అనో, నేను ఏది క్లిక్ చేసినా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవుతుంది? నేను ప్రీవియస్గా మీకు ఏంటంటే ఒక బుక్ మార్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ వాట్సాప్ క్లిక్ చేస్తే నాకు వాట్సాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళి మళ్ళీ నేను మీకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? మీరు కీబోర్డ్లో ఈఎస్సీ బటన్ క్లిక్ చేసి ఎస్కేప్ క్లిక్ చేసి ఆ తర్వాత మళ్ళీ మీరు పై స్లైడ్కి వెళ్ళి మళ్ళీ మీరు టాపిక్ క్లిక్ చేసి మళ్ళీ మీరు స్లైడ్ షోకి వచ్చి మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు టాపిక్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేరు, టాపిక్స్ అనే ఆ స్లైడ్కి వెళ్ళాలంటే వెళ్ళలేరు. మళ్ళీ మీరు ఎస్కేప్ క్లిక్ చేసి మళ్ళీ మీరు స్టార్టింగ్ స్లైడ్కి వెళ్ళి మళ్ళీ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఇలా కాకుండా చెప్పే వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా ఉండదు. అప్పుడు మళ్ళీ మనం ఎస్కేప్ క్లిక్ చేసుకొని మళ్ళీ స్లైడ్ షో ఇవ్వాలి అంటే అది కొంచెం అంతగా అట్రాక్ట్ కనిపించదు. అలా కాకుండా మన వర్క్ని ఈజీగా చేసుకొని మనము జస్ట్ ఒకసారి స్లైడ్ షో ఆన్ చేస్తే ఇంకా డైరెక్ట్గా అక్కడి నుంచే మనం టాపిక్లో మళ్ళీ మార్చుకునేటట్టుగా మళ్ళీ ఆటోమేటిక్గా అదే వెళ్ళేటట్టుగా చేయాలి అంటే ఈ యాక్షన్ బటన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో యాక్షన్ బటన్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ స్లైడ్లో ఉన్నాను. సో ఈ ఫస్ట్ స్లైడ్లో నేను ఒక యాక్షన్ బటన్ యాడ్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్ బటన్ అయితే నాకు ఎనేబుల్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ యాక్షన్ బటన్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే నా యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. సో ఇక్కడనే నేను పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీకు షేప్స్ అనే బటన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కొన్ని షేప్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కిందకు వస్తే ఇక్కడ మీకు యాక్షన్ బటన్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చినారు చూడండి. యాక్షన్ బటన్స్ అని కొన్ని ఇచ్చినారు. వీటిలో మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆ ఆప్షన్ అనే కాదు, మీ ఇష్టం. అంటే మీకు ఎట్లా గుర్తుంటుంది అనుకుంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఏదో ఒకటి మీ ఇష్టం. నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసి మీ ఇష్టం ఎక్కడో దగ్గర డ్రా చేయండి. సో నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక నేను డ్రా చేశాను. డ్రా చేయగానే నన్ను అడుగుతుంది అనమాట. అది నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాక్షన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హైపర్ లింక్ టు అని ఉంది కదా. హైపర్ లింక్ అంటే నేను మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను. హైపర్ లింక్ అంటే ఏంటి, బుక్ మార్క్ అంటే ఏంటి అని మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏ స్లైడ్కి అయితే జంప్ అవ్వాలి, మనం ఎలా స్లైడ్కి ఎలా జంప్ చేయాలని చెప్పేసి మనం దానికి ఒక రూల్ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ అనే పెట్టి ఓకే క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ స్లైడ్స్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా నేను అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టాపిక్స్ అనే ఆప్షన్ నాకు ఎనేబుల్ అయింది. చూసారా మీరు అక్కడ? నేను స్లైడ్ షో ఇవ్వగానే ఇక్కడ మనకు ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే చూడండి, ఆటోమేటిక్గా నాకు కింద తెలుగు టెక్ జోన్ అని చెప్పేసి నాకేం రాలేదు. అలా రాకుండానే నాకు ఏంటంటే ఆటోమేటిక్గా నాకు టాపిక్స్ అనే దాంట్లో జంప్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏది క్లిక్ చేసినా నాకు ఆటోమేటిక్గా ఆ యొక్క స్లైడ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే నేను హైపర్ లింక్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నేను మళ్ళీ టాపిక్లోకి వెళ్ళాలి అంటే
నేను ఆటోమేటిక్గా నేను ఏం చేయాలి, మళ్ళీ ఎస్కేప్ క్లిక్ చేయాలా వద్దా, క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు నేను ఒక స్లైడ్కే మార్చాను. అంటే ఏంటి, ఈ స్లైడ్ నుంచి డైరెక్ట్గా ఈ స్లైడ్కి జంప్ అయ్యేదానికి మాత్రమే నేను ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చాను. అలా కాకుండా నేను ఏ స్లైడ్లో ఉన్నా నేను మళ్ళీ టాపిక్ అనే సెకండ్ స్లైడ్గా రావాలి అని అనుకుంటే దానికి మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఉందిగా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు మీరు చూస్తే ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంది, వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంది. సో వ్యూ అనే ఆప్షన్ సార్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్లైడ్ మాస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చినాడు చూడండి, స్లైడ్ మాస్టర్. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇన్సర్ట్కి వచ్చేసి ఇక్కడ ఒక బటన్ అయితే ఏదో సెలెక్ట్ చేస్తున్నాను. సో సపోజ్ నేను దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీ ఇష్టం ఎక్కడో దగ్గర డ్రాగ్ చేయండి. సో నేను ఇక్కడ డ్రాగ్ చేశాను, క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి డ్రాగ్ చేశాను. ఇది క్లిక్ చేయగానే ఇది ఇక్కడ నాకేంటంటే స్లైడ్ మాస్టర్లో ప్రతి ఒక్క స్లైడ్కి అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైపర్ లింక్ టు అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఏ స్లైడ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్లైడ్కి మీరు ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఇచ్చేసాను. ఇక్కడ నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పుడు స్లైడ్ మాస్టర్లోకి వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఇచ్చాను ఈ ఆప్షను, ఇప్పుడు నేను దీనికి కావాలంటే కలర్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను దీనికి కలర్స్ మార్చచ్చు. ఇలా మీరు ఏదైనా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీరు కలర్స్ మార్చుకోవచ్చు. గ్రీన్ క్లిక్ చేశాను, ఓకే. ఇప్పుడు నేను క్లోజ్ మాస్టర్ వ్యూ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఒక ఆప్షన్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను 5th దానిలో నుంచి నేను మీకు స్లైడ్ షో ఇస్తాను చూడండి. స్లైడ్ షో ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ అయింది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాపిక్లోకి వెళ్ళాలి. టాపిక్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను మీకు ట్విట్టర్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ట్విట్టర్ అనేది వచ్చింది నాకు. ఇక్కడ ట్విట్టర్ అనేది వచ్చి రాగానే ఇక్కడ నేను మీకు క్వశ్చన్ మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి హెల్ప్ ఏంటంటే మనం ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి ఎస్కేప్లో నుంచి మనం ఏంటంటే మళ్ళీ ఇలా స్టార్టింగ్ ఇలా వచ్చి మళ్ళీ స్లైడ్ షో ఇవ్వాల్సినంత అవసరం అయితే ఉండదు. సో ఒకవేళ మీరు ఇది డిలీట్ చేయాలి అనుకుంటే మీరేం లేదు, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేయండి. కానీ మీరు స్లైడ్ మాస్టర్లో ఇచ్చింది మాత్రం డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు వ్యూలోకి వెళ్ళిపోయి స్లైడ్ మాస్టర్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే టోటల్గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు క్లోజ్ మాస్టర్ వ్యూ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడైతే రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏ ఎఫెక్ట్స్ అయితే లేవు. సో ఇలా ఏంటంటే మీరు ఈ వ్యూ బటన్ అంటే దట్ ఐ మీన్ ఇన్సర్ట్లో ఉండే ఈ యాక్షన్ బటన్స్ని యూజ్ చేసుకొని ఏంటంటే మనం ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ మనం ఏ టాపిక్లో సెలెక్ట్ చేసుకోవాలో మళ్ళీ మనం ఏ స్లైడ్లో నుంచి స్లైడ్ షో ఇవ్వాలి అని టెన్షన్ పడకుండా డైరెక్ట్గా ఆప్షన్ క్లిక్ చేసుకుని ఏంటంటే మన స్లైడ్ షోలోనే మనం ఆప్షన్స్ అయితే మార్చుకునేటట్టుగా యాక్షన్ బటన్స్ అనేవి మనకు బాగా హెల్ప్ అవుతాయి. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఓ మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.